హలో అండి. ఇంకా పార్ట్ 2 అండి. ఇంకా 2:30 నుంచి ఇగోండి ఈ టైంలో అయితే మళ్ళీ అభిషేకం అనేది చేసేసుకున్నానండి. ఇంకా అసలు పడుకోలేదండి. నాకు నిద్ర రాలేదసలు. సో, నిద్ర వచ్చినప్పుడు చాగంటి ప్రవచనాలు గానీ, ఇట్లాంటివి వినడం వల్ల మళ్ళీ అలా నిద్ర వెళ్ళిపోయేది. సో, ఇంకా అభిషేకం అనేది మాత్రం మార్నింగ్ వరకు కంటిన్యూస్‌గా చేస్తూనే ఉన్నానండి. అభిషేకం చేసుకుంటూ, ధూపం వేసుకుంటూ, హారతి మాత్రం ఇస్తూనే ఉన్నాను. ప్రతిసారి కూడాను అభిషేకం చేసిన ప్రతిసారి కూడా హారతి అనేది కంపల్సరీ ఇచ్చేదాన్నండి. ఇంకా 4 అయింది. మా వారికి ఇంకా డ్యూటీ అంతే ఉంది. బిల్గేట్స్ ఎవరో వచ్చారంట కదా! అలా అని చెప్పైతే మా వారైతే డ్యూటీకి అయితే 4కి లేసి 4:30కి ఇలా బయలుదేరిపోయి వెళ్ళిపోయారండి. పోలీసు వాళ్ళంతా ఇలాంటి డ్యూటీలనేవి సో తప్పవు. ఇంకా వెళ్ళిపోయారు కదా! 5:30కల్లా నేననమాట ఫుడ్ అని ప్రిపేర్ చేశాను. మా పిల్లలకి స్నాక్స్ బాక్స్‌ను వాటర్ ఇచ్చేసానండి. ఇంకా స్వామివారికి అయితే పప్పన్నం అయితే నైవేద్యం పెట్టేసాను. మా పిల్లలకైతే పులిహోర చేశాను, పప్పు పెట్టేసానండి. ఇంకా 6 అయిపోతుంది. అయినా సరే ఇంకా తెల్లవారు అవ్వలేదండి. ఫుల్‌గా మంచు పడుతుంది. ఇంకా 6:30కి అలా అయితే ఇంకా మళ్ళీ కర్రీ చేసి మా ఇంటి వాళ్ళకన్నా కర్రీ చేసి ఇంకా మా పిల్లలకి బాక్స్ అయితే మార్నింగే పెట్టేసాను. ఫుల్గా పడుకున్నానండి. నైట్ అంతా నిద్ర లేదు కదా! సో, మా పిల్లలకి స్నాక్స్గా అయితే ఇంకా రిటర్న్ స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఇటువంటి పాయసం అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. నేను మార్నింగ్ తిన్నాను కదా అన్నము, ఇంకా తినేస్తే కళ్ళు పడిపోతాయేమని చెప్పి అలా ఆపుకొని అయితే మా పిల్లలకి బాక్స్ మార్నింగే పెట్టేశానండి. ఇంకా సరిపోక బజ్జీలు కూడా మా వారు తీసుకొచ్చారు. పులిహోర చేసి ఇలా తినేసామండి నైట్‌కి.